ప్రభుత్వం నుంచి అని అధికారికంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం. వీళ్ళు మా గురించి మాట్లాడు అంత పారదర్శకంగా మాకేమన్నా లేక లేకపోతే మేమన్నా మీ వాళ్ళలాగా తప్పుడు కంపెనీలు షెల్ కంపెనీలు పెట్టుకున్నావా? మన ఊరికనే గోల్డెన్ పీకాక్ అవార్డు హెరిటేజ్ నిర్వహిస్తున్నందుకు ఊరికనే ఇచ్చారా నారా భువనేశ్వర్ గారికి? మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా కార్పొరేట్ గవర్నెన్స్ చేస్తున్నందుకు ఒక కంపెనీని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నందుకు లండన్ లో అవార్డు ఇచ్చారండి. కాబట్టి వాళ్ళేమి లేక ఊరికినటువంటి ప్రభుత్వం మీద పడి తినాల్సిన అవసరం అక్కడ ఎవరికి లేదు. అయినా సరే షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా విదేశాలకు షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తా ఉన్నారు. ఈయనలాగా విజయవాడ టు దావోస్ వయా లండన్, లేదా విజయవాడ టు దావోస్ వయా లండన్, మధ్యలో మాయమైపోలా 2 గంటల ఫ్లైట్ ఫ్లైట్ మాయమైపోయింది. మరి ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడో, ఏ మందులు తీసుకున్నాడో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏం లెక్కలు సరిపెట్టుకున్నాడు ఏదో బ్యాంక్ ఏదో కొన్నారని అన్నారు. బ్యాంక్ కొన్నాడన్నారు, ఒక ఐలాండ్ ఒక దీవ్ ఏదో కొన్నాడని అప్పుడు మనం చాలాసార్లు చర్చించుకున్నాం. విజయవాడ టు దావోస్ వయా లండన్ మధ్యలో మాయమైపోయి మళ్ళీ అక్కడ ఫ్యామిలీని ఎక్కించుకుని మళ్ళీ స్విట్జర్లాండ్ లో హాలిడే, పర్సనల్ హాలిడే మనోడు. ఇవన్నీ ప్రభుత్వ ఖర్చులే. ఇందాక చదివి వినిపించా కదా లెక్కలు. ఇంకొకసారి విజయవాడ టు దావోస్ వయా ఇస్తాన్బుల్, మళ్ళీ టర్కీలో దిగటం, మళ్ళీ ఇంకొకసారి ఇది ఇంకా మరీ విచిత్రం, డొమెస్టిక్ లో కూడా విజయవాడ టు తిరుపతి వయా హైదరాబాద్. సార్ హైదరాబాద్ లో శ్రీమతి గారిని దిగబెట్టి డ్రాప్ చేసి నేను ఇప్పుడే తిరుపతి వెళ్ళి వస్తా, షాపింగ్ చేసుకుని రెడీగా ఉండి మళ్ళీ రిటర్న్ ఎక్కించుకుని నేను మన విజయవాడ వెళ్ళిపోతాను. ఏంటి సార్ ఇది? విజయవాడ టు తిరుపతి వయా హైదరాబాద్ బేగంపేట. మీరు దానికే అంత ఇదైపోతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిలోనే వెంకటాయపాలెంలో ప్రోగ్రామ్ చూసుకున్న పక్కన ఉన్న 5 కిలోమీటర్ దూరంలో ఉందని కూడా హెలికాప్టర్ లో ఎగిరినారు. ఇందాక ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు 6 కిలోమీటర్లు హెలికాప్టర్లు వెళ్ళాడు, 30 కిలోమీటర్ల గుంటూరుకి హెలికాప్టర్ వాడాడు. కాదు సార్, ఈయన హెలికాప్టర్లతో వెళ్తే వెళ్ళాడు. ఇంకొక విచిత్రం ఏంటి, ఆ రోజుల్లో ఈయన హెలికాప్టర్ లో వెళ్తుంటే కింద చెట్లు నరికేసేవాళ్ళు, ట్రాఫిక్ ఆపేవాళ్ళు. ట్రాఫిక్ ఆపటం, ఈయన హెలికాప్టర్లు వెళ్తారంట, కింద ట్రాఫిక్ ఆపి చెట్లు నరికేస్తారంట. ఇది ఏమన్నా కొద్దిగా అన్నా అర్థం పర్థం ఉండాలి మాట్లాడటాను. ఇందాక మీరు చాలా స్పష్టంగా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ లో వచ్చినటువంటి వార్తని స్క్రీన్ మీద డిస్ప్లే చేసి చూపించారు. ఏమి సీక్రెట్ గా వెళ్లాల్సినంత కర్మ మాకు పట్టలేదు, న్యాయస్థానాలకు వెళ్ళి పాస్పోర్ట్లు అడుక్కోవాల్సిన కర్మ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఎవరికి లేదు. ఇవాళ పేపర్ లో రాశారు ఇదిగో పలానా టైంకి వెళ్తా ఉన్నారు, పలానా టైంకి వస్తా ఉన్నారు, అది కూడా ఎక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్తా ఉన్నారు అని కూడా రాశారు. ఇంకా బహుశా వాళ్ళు రాయలేకపోయినందుకు ఆ కడుపులో మంటతో ఇలా రాసుకున్నారేమో మధ్యాహ్నం వాళ్ళ వెబ్సైట్ లో డిజిటల్. అవును. సరే ఒక్క నిమిషం పట్టాభి గారు ఒక్క నిమిషం, రవిచంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి